వేసి నా గుర్రాల బడి లేక చోలిపిన రాజులకు ఆగబెడి లేచి 3 ఏళ్ల ముష్టిలోన 4 ఏళ్ల నల్ల ఖైదీ 7 ఏళ్ల వెండి ఖైదీ 10 ఏళ్ల పాత ఖైదీ 12 ఏళ్ల లాక్కాపులు వేస్తున్నారా నీవు గుర్రాల బడి లేక చోలిపిన అది నీ తరము కాదు నీ అప్ప తరము కాదు ఎవరు దక్షిణ దేశం భూపతి రాజు కుమారులంటే రాజులంటేనే చేతగాని రాజులు అనుకున్నావా? ఇక్కడ దక్షిణ దేశం భూపతి రాజు కుమారుల పేరు చెప్పితే ఆకాశమదులను భూదేవు అనుకును సూర్యచంద్రులే దారి తప్పి అష్ట దిక్పాలకులు భీతి చెందుతున్నారు. ఇటువంటి రాజులుగా వండుకొని నీ శీచుల పేరు చెప్తాంటే బెదిరి పారిపోతారు అనుకుంటున్నావా? అవురా సుల్తాన్ నీ గుర్రాన్ని పడలేక ఇప్పుడు ఇటువంటి భావం సోలిపిన రాజులకు చిచ్చలు అవునరా? ఎక్కడెక్కడ రాజులేశ్వరున్నావు చెప్పరా? కాదు ఇంతకు మునుపున వచ్చిన రాజులు ఎవరెవరు అంటారా? వాళ్ళు ఎవరెవరో తెలియనా? చెప్పు. చిత్తూరు జిల్లా చిన్న బాబు ఎందునా ఎటువంటి రాజుల ఖైదులో ఉన్నారో తెలియనా? చూడు చిత్తూరు జిల్లా చిన్న బాబు తూర్పుదేశ ముద్రవాళ్ళు కనమ కింద కమ్మ బిడ్డలు అరటికోటలు వెంకటరావు చన్నోరేలి చెంగలరాయుడు మాట తప్పన మాలవాణియులు వీళ్ళందరూ నా ఢిల్లీ కచేరీ అందరూ ఖైదులో ఉన్నారు తెలియనా? మీరు ఈ నిండు తగ్గలాడు ఇటువంటి చేతగాని రాజులందరినీ ఖైదులో వేసుకుని గుడ్డి బెదిరింపులు బెదిరించుకుంటూ నేను ఒక రాజులని విర్రవేగుతున్నావు. నీ బతుకు మండాల ఊరికి తెలియదురా? నీ బతుకటువంటిదో తెలుపుతాం ఒకసారి వినరా? సంత బజారులో సబ్బర వేసే చేపల ఎందుకు రానీకింత దర్బారు? గొప్ప శాపనానికి ఎంత దర్బారు? లబ్బి శర్మల మోసవానికి ఎందుకు రానీకింత డబ్బులు? నీ ముసల్మాన్ డబ్బులతో మధ్యాహ్నం కదరా? నీ మొత్తానికి డబ్బులతో ఒక్క క్షణంలో మరణం చేస్తావు కొడక్క. కసుపు గుర్రాన్ని మేపుకొని బయటికి వేస్తావా? నీవు ఎంత? నీ యోగ్యత ఎంత? నీ ఇంటిని మేరకు వచ్చే డబ్బులు అవునంటారా?
చేపలు అమ్ముకుంటావు కప్పలు అమ్ముకుంటా మాకు అలాగే అసలుబాటు అయితే మెట్లు అమ్ముకొని బతుకుంటా అంతే. ఎట్ట బతికేది బతికే కాదురా చేపలు అమ్ముకుంటే చెప్పులు అమ్ముకునేది అది బతికేరా మీ భార్యలు పొలం ఏయ్! జనాలు చెప్పేదానికి మీరు తక్కడ పట్టుకుంటే నా పొలాలు ఏయ్! ఎట్ట బతికేది బతుకు కాదు రాజంటే రాజుగానే బతకాలా? చెప్పేయాలా? రేయ్, కాదు మీరు నాకు గుర్రాన్ని పెట్టడానికి మీకు ఆ? మీ ఎబ్బతరమా? అవి రాజుతా గుర్రాన్ని పట్టుటకు మన సామర్థ్యం లేదా రాయ్ కత్తి సాధన కరాటి సాధన మోటు సాధన బందుక సాధన మామ యుద్ధము ఘన యుద్ధం ముష్టి యుద్ధం ఇటువంటి విద్యలలో ఆరు చేరిన ఏమనుకుంటున్నావు కాదు, నీటువంటి రాజులు ఎంత బల పరాక్రమంగా వచ్చి అక్కడ ఖైదులో పడి ఉన్నారు తెలియనా? అయినా నీకు పనిలే తెప్పచ్చు నీ గుర్రాన్ని కాదు మీకు అన్ని ఇద్దరు వచ్చినాయి ఒక యుద్ధం వచ్చిందా ఏవే? యుద్ధం వచ్చిందా? ఏయ్! గదా యుద్ధం వచ్చిందా అన్ని విద్యలు వస్తాయి మాకు అయితే బరోండి ఇంకా తెప్పచ్చు నీ గుర్రాన్ని ఓరా. నీళ్ళు చూడండి, తగతగలాడి పక్కపక్కన నీళ్ళకు మర్యాద చెప్పినా మర్యాద చెప్పినా మన గుర్రాన్ని జమామంది చూస్తారు మీద బల పరాక్రమ చేసేదగాక. ఏయ్! ఆహా. కాదురా? ఈ గుర్రాన్ని ఈ నెల వ్యసనంలో పడి నాయకుడు ఇబ్బంది పడింది లేకపోతే బాగా పరిగిస్తాను రేయ్, రే మహామంత్రి, ఈ గుర్రానికి కసువు నీళ్ళు పెట్టమరా? ఆ పందానికి పోయేటప్పుడు కసువు నీళ్ళు పెట్టము. కాదప్ప ఆ? గుర్రానికి లోపల ఏం పెట్టి వెళ్తున్నా ఏం పెట్టినావురా? వీరి పూస వీరి బుస వీరి పూస బుస పూస కాదు వీరి బుస ఈ గెసాకు పెట్టాల వీరి పూస అదే వీరి పూస మిర్చేవాళ్ళకి వేసేది నా ఒడియాలు ఒడియాలరా? ఆ టీచ్ వచ్చేసి బీటి పూరీలు బీటి పూరి తెలీదు చపాతీలు చపాతీలు ఎందుకురా? గుడ్డు దోశ అది పిండి తింటారా? నువ్వు చెప్తా ఓలో ఓలో అవన్నీ పెట్టినా పెట్టినావు కానీ చూడు, మన గుర్రామయుడు పందానికి పోవాలి కదా, ఆ రాత్రి చూడక నిండు చెవుల మీద మీకు తగ్గలాడి పక్క పక్కన అవుతున్నారు. ఏయ్, ఇప్పుడు ఆ రాజులు పైన అమ్మ చెప్తాలే ఒరే రాజులారా, అవురా? చూడు నా గుర్రం పిల్ల, నా గుర్రాన్ని బట్టి సవారు గాయించము. అప్ప చూడు ఈ గుర్రాన పట్టినారనుకో మా అత్త చెప్తుంటారు గుర్రాన్ని పట్టుకుని ఇంటికి అడిగిస్తా తమ్ముడు అతను సింగరాజా అన్నయ్య ఈ గుర్రాన్ని కూడా సుమారుగా ఎత్తులమ్మడి అలాగే అన్నయ్య ఆహా ఏమి అందామో ఏమి